నమస్తే అండి. ఇప్పుడు 200 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఏమన్నా గూగుల్ వాళ్ళు ధర్మశ్రీ గారికో లేదంటే వైసీపీ వాళ్ళకి ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? చెప్పారండి? అది కనీసం అంటే ఆ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి ప్రజల్లో అబాసు పాలు ఎన్నిసార్లు అవుతారో నాకైతే అర్థం అవుతుంది. ఎవరైనా మెడ మీద తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా సరే 1,37,000 కోట్ల పెట్టుబడి పెడితే 200 మందితో పని ఆ వ్యవస్థ నడుస్తుంది అనుకోవటం అనడమే పెద్ద మూర్ఖత్వం, పెద్ద బూత్ అది. ఏది 1,37,000 కోట్ల పెట్టుబడిలో 200 మందితో ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది అనుకోవడం పెద్ద బూతు. అంటే వాళ్ళకున్న అవగాహన దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఎంత మాత్రం వాళ్ళకి అవగాహన ఉందో అర్థమవుతుంది. అంటే అమర్నాథ్ గారు పీరియడ్ లో ఇన్ఫోసిస్ ఇంకోటి ఏదో వచ్చేసాయి. అదాని డేటా సెంటర్ కి భూములు ఇచ్చాము. భూములు ఇచ్చేటప్పుడు టవర్స్ కట్టి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలి, 25,000 ఉద్యోగాలు కల్పించాలని నిబంధన పెట్టాము. ఇప్పుడే అలాంటి నిబంధనలు ఎందుకు పెట్టలేదు? ఇది మాజీ మంత్రి అమర్నాథ్ గాని ధర్మశ్రీ గారు గాని ప్రస్తావిస్తుంది. ఎట్లాగే ఇక్కడ కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. గవర్నమెంట్ అంటే అప్పనంగా ఇవ్వదు ఏది. అంటే ప్రధానమంత్రి మోడీ గారు, అశ్విని వైష్ణవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, వీళ్ళంతా అంటే వీళ్ళకంటే వీళ్ళు చాలా పెద్ద మేధో సంపత్తి కలిగిన వాళ్ళుగా వీళ్ళు ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట. ఆ కోడిగుడ్డు మంత్రిగా పనిచేశాడు కదా, అప్పడాలు కోడిగుడ్లు వీటి మీద మాట్లాడినటువంటి మంత్రి ఈ డేటా సెంటర్ లో కనీసం మినిమం హోంవర్క్ చేయకుండా. విద్యాసాగర్ గారు చిన్న క్లారిఫికేషన్ అండి, మీకు మాట్లాడొచ్చా? విద్యాసాగర్ గారు నాది కంప్లీట్ అవ్వండి, మీరు చెప్పండి తర్వాత.